18వ వాక్యం చూద్దాం. మొదటి అధ్యాయము 18వ వాక్యం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడుతున్న మనకి ఏంటంట? దేవుని శక్తి. ఈ ప్రకృతి సంబంధమైన వాడికి, శరీర సంబంధమైన వాడికి ఈ సిలువను గురించిన వార్త వెర్రితనం. ఆత్మ సంబంధంగా దేవుని మాట మీద లక్ష్యం ఉంచిన వాడికి ఈ సిలువను గురించిన వార్త, ఆ వ్యక్తికి ఆత్మశక్తి దొరుకును. స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని తలకిందులు చేయను. ఆ వ్యక్తి యొక్క బ్రతుకే తలకిందులైపోను. సహోదరులారా, అపోస్తలుడైన పౌలును చూస్తున్నాం మనం. శరీరంలో గొప్ప బలవంతుడు సౌలు. ఈ సౌలు శరీరం యొక్క భక్తిని బట్టి, శరీరం యొక్క భక్తి గర్వాన్ని బట్టి, స్తోత్రం, హల్లెలూయా, ఆత్మ సంబంధంగా నడుస్తున్న క్రీస్తు యేసు సంఘమును శరీర నేత్రములతో, శరీర మనసుతో చూసి హింసించి చంపటానికి కారకుడవుతున్నాడు. ఎప్పుడైతే ఈ సౌలు యొక్క జీవితం తల్లకిందులైపోయిందో, తన శరీర మనసు ఎప్పుడైతే నశించిందో, ప్రైజ్ హల్లెలూయా, సిలువ వేయబడి సమాధిని గెలిచి మృతుల్ని ఓడించి తిరిగి లేచిన క్రీస్తు, ఆ శబ్దం, ఆ స్వరం, ఆ రూపం ఎప్పుడైతే సౌలు చూడడానికి దేవుడు కృపనిచ్చాడో, తన బ్రతుకు మొత్తం తల్లకిందులైపోయింది. సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన మొట్టమొదటి తన పేరే అడ్రస్ మారిపోయింది. తన పేరు అడ్రస్ మారిపోయింది. పౌల్.